దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆరాధ్యం 2వ వచనం. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా సమయము యొక్క విలువ తెలుసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే లోకములో మరి రెండింటిని మనము కోల్పోయినప్పుడు మరి ఎన్నడూ కూడా వాటిని తిరిగి పొందుకోలేం. ఒకటి మనిషి యొక్క ప్రాణము, 2 సమయము. ఈ రెండింటిని మనం కోల్పోయినప్పుడు వాటిని ఎన్నడూ కూడా మరలా తిరిగి పొందుకునే పరిస్థితి ఉండదు. ఈ లోకంలో ఏమైనా వస్తువులు ఏమైనా పోగొట్టుకుంటే వాటిని తిరిగి మనము సంపాదించుకోవచ్చు, కానీ గతించినటువంటి సమయాన్ని మనం తిరిగి ఎప్పటికీ పొందుకోలేము మన జీవితంలో ఇక ఎప్పుడు కూడా. కనుక అందుకే ప్రభు తన లేఖనాల ద్వారా పదే పదే మనతో మాట్లాడుతూ ఉన్నారు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనండి, అజ్ఞానుల వలె ఉండకుండా జ్ఞానం కలిగి ప్రవర్తించండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అయితే మరి కొంతమంది ఈ భౌతిక సంబంధమైన విషయాలలో సమయాన్ని బాగానే చాలా క్రమంగా పాటించేవారుగా ఉంటారు, కానీ దేవుని యొక్క విషయాల దగ్గరకు వచ్చినప్పటికీ ఎంతో కేర్లెస్గా ఉంటారు. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండని, వచ్చే సంవత్సరం అని ఇలాగా పోస్ట్ పోన్ చేస్తూ ఎంతో నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటారు. అందుకే ప్రభు అంటున్నాడు, నేడే రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకో అని పదే పదే దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతించినటువంటి సంవత్సరాలు దినముల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడున్నటువంటి అనుకూలత వచ్చే కాలంలో సమయంలో మనకి ఉంటుందో ఉండదో తెలియదు. అది ప్రభువుకి మాత్రమే తెలుసు. ఎందుకంటే కాలగతులు అనేవి దేవుని వశంలో మాత్రమే ఉన్నాయి కాబట్టి. అయితే దేవుడు ముందుగా మనకు తెలియచేస్తున్నటువంటి మాటను మనం గైకొనేవారిగా ఉన్నప్పుడు తప్పకుండా మనం భద్రం చేసుకోగలుగుతాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయనిచ్చే రక్షణ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండేవారిగా ఉండాలి. రేపు ఎల్లుండ, వచ్చే సంవత్సరం అని ఇలాగా వాయిదాలు వేయొద్దు. రేపు మనది కాదు అని ప్రభు మాట్లాడుతున్నారు. కనుక దేవుని యొక్క వాక్యానికి లోబడండి. దేవుడు మీ ముందుంచినటువంటి ఆ సమయాన్ని, మీరు ఇప్పుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకోనండి. దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తారు. మీరు ఏ విషయం బట్టి అయితే దేవుని యొక్క రక్షణను మీరు ఆపివేసుకుంటున్నారో ప్రార్థన చెయ్యండి. దేవా, ఇదిగో నాకు మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినానికని మీరు సెలవిస్తున్నారు. ఈ ఆటంకములు, ఈ శోధనలు, ఈ సమస్యలు నేను ఎంతో కలిగి ఉన్నాను. ప్రభువా, నన్ను మీరే ఆ రక్షణలోనికి నడిపించండి అని చెప్పి దేవునికి మొరపెట్టండి. తప్పకుండా దేవుడు ప్రత్యేకమైన సహాయాన్ని మీకు పంపిస్తారు. గొప్ప వీలుపాటు మీకు కలిగచేసి మీ ప్రార్థనకి జవాబును ఇస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి భద్రపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ కలిగించేతండి. ప్రతి శోధన నుంచి వారిని విడిపించండి. ప్రతి అపాయం నుంచి విడిపించండి. అంధకార విరోధ చీకటి శక్తుల నుంచి విడిపించండి. ప్రభ, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానము తండ్రి వారికి దాయిచేయండి. ప్రభ, ఈ దినమంతా వారిని పోషించండి, కాపాడండి. అపాయములు దూరపరచండి. రోగములను ముట్టి స్వస్థపరచండి. కన్నీరు కార్చి అయా తను ఎంతో వేదనతో, దుఃఖంతో, నలిగిన హృదయంతో, భారంతో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో తండ్రి, ఏ విషయంలో ప్రభా ఆ విషయాలను బట్టి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాలని దైవికముగా ఆశీర్వదించిన ఆయన నీ వెలుగుతో నింపు దేవా. నీ సమాధానంతో, నెమ్మదితో నింపండి దేవా. వారి కుటుంబానికి, వారికి నీ గొప్ప రక్షణ యేసు నామములో దయచేయండి. ఈ దినమంతా తోడయుండి నడిపించి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.